విషయం చెప్పట్లేదు. ఇందులోని మొదటిగా దేవుడు అన్ని మనకు ముందే తెలియపరుస్తుంది. ఇక్కడ ఎక్కువ దోమలు ఉన్నాయి. అవి వచ్చి ఎక్కడ ప్లేస్ ఖాళీగా ఉంది అంటే ఈ చేతులు కాళ్ళు ఖాళీగా ఉన్నాయి, ఇవి కుట్టినాయి. ఇప్పుడు దోమ వచ్చి చేతులు కాళ్ళేగా కుట్టింది అని ఇంతవరకే బాధపడతాయా, లేకపోతే శరీరం అంతా బాధపడిందే? శరీరం అంతా బాధపడింది. అలాగే బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా సంఘంలో ఒక సహవాసం కలిగి ఉండాలి, అంతా కలిసి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి. వేరే వేరే వ్యక్తివి కాదు. నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు పిలుచుకొని రావాలి, చెప్పుకొని రావాలి. అయిపోయిన తర్వాత ఎవరైనా రాకపోతే దేవుని మాటతో చెప్పుకోవాలి, నీ ఇంటి వారికి చెప్పుకోవాలి. ఇదంతా ఏంటంటే సహవాసం. ఇద్దరు స్నేహితులు ఉన్నారు అనుకోండి, వాడిద్దరు ఒక వ్యక్తి ఎక్కడికైనా వెళ్తాను అనుకోండి, ఈ వ్యక్తి ఏం చేస్తారు? ఆ వ్యక్తిని పిలుచుకొని వెళ్తారు. సహవాసం. అది ఏ సహవాసం అని అంటే సంఘములోని దేవుని యొక్క ఆ సహవాసం కలిగి ఉండాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసులు కూర్చుండు చూడను కూర్చుండక. ఆ సహవాసం వద్దండి, అవి పాడు చేస్తాయి. మోసపోకుని దుష్ట సాంగత్యం మంచి నడవడం ఏం చేస్తుంది? చెడిపేస్తుంది. ఎంత మంచిగా నడిచిన దుష్ట సాంగత్యం చేస్తే చెడుపు. ఒక వ్యక్తి మంచివాడు, ఒక వ్యక్తి చెడు వ్యక్తి అయినప్పుడు ఈ వ్యక్తి మందు తాగే వ్యక్తి అయితే ఆ వ్యక్తి పక్కన ఉంటే ఈ వ్యక్తిని కూడా ఏం చేస్తారు? కొంచెమే తాగాలని మార్చారు. దుష్ట సాంగత్యం. ఈ మంచి నడవడి ఏమైపోయింది? చెరిపేశాడు. మంచి సహవాసం కలిగి ఉండాలి. ఆ సహవాసమే సంఘం సహవాసం. వీడు అపోస్తలులు అనగా వినాలి. ఆయన ఏ సంగతులు ఎవరో యేసుక్రీస్తు వారు ఏది చెప్పారో, ఏది బోధించారో అవే మనకు గుర్తు చేస్తారు. పరిశుద్ధాత్ముడు మనకు పరిశుద్ధతలో నడిపిస్తారు. పరిశుద్ధాత్మను మాట ఇంటూ హృదయ శుద్ధి కలిగి క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.